హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. ఆల్మోస్ట్ పంజాబ్‌కి ఔట్ ఆఫ్ టోర్నమెంట్. ఆర్‌సీబీకి ఉన్న కొంచెం హోప్స్ ఉన్నాయి. అది కూడా అవతల టీమ్స్ ఓడిపోతే సీఎస్‌కే, ఎల్ఎస్‌జీ ఆ టీమ్స్ ఓడిపోతే ఏమన్నా హోప్స్ ఉంది. 14 పాయింట్స్‌తో ఉంటది. ఇంకా 2 మ్యాచెస్ గెలిస్తే 10 పాయింట్స్ ఉన్నాయి. అది చాలా వరకు అవకాశాలు తక్కువనే. అయినప్పటికీ మాత్రం చాలా బాగా కంబ్యాక్ చేసిర్రు. ఫస్ట్ 7 మ్యాచెస్‌లో ఒక మ్యాచ్ గెలిచి తర్వాత లైన్‌గా 5 మ్యాచెస్ గెలిచినారు. ఆ 5 మ్యాచెస్‌కి కూడా కారణం మ్యాక్స్‌వెల్‌ని ఫస్ట్‌లో ఆడిపియడం. ఇంకో మయాంక్ దయార్ అని బౌలర్‌ని ఆడిపియడం. కరణ్ శర్మని మ్యాచ్ ఆడిపియకపోవడం. ఇవన్నీ టీమ్ మంచిగున్నప్పటికీ టీమ్ కాంబినేషన్ సరిగ్గా సెట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈ పరిస్థితి ఉంది. ఆర్‌సీబీకి సేమ్ పంజాబ్ కూడా. మంచిగా ఆర్‌సీబీ ఫస్ట్ నుంచి టీమ్ కరెక్షన్ చేసుకొనుంటే ఈ పాటికి చెన్నై ప్లేస్‌లోనో, ఎల్ఎస్‌జీ ప్లేస్‌లో బాగుండేది కంపల్సరీ. పంజాబ్ కూడా అంతే. క్లోజ్ మ్యాచ్‌లో ఓడిపోయినాయి. అది క్లోజ్ డ్రాని కూడా శశాంక్, అశుతోష్ వీళ్ళు ఆడలేదు. ఫస్ట్ రౌండ్‌లో ఆడిపియలేదు. ఆ లివింగ్ స్టోన్‌ని పెట్టుకొని మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా మళ్ళీ డకౌట్ అయ్యిండు. లివింగ్ స్టోన్‌ని పెట్టుకొని ఫస్ట్‌లో ఓడిపోయారు వాళ్ళు కూడా. శిఖర్ ధవన్ ఒకటి మైనస్ పాయింట్ అయింది. తర్వాత కమ్‌బ్యాక్ బాగున్నప్పటికీ వాళ్ళకు కూడా ఛాన్సెస్ పోయినాయి ఇప్పటికి. కానీ ఈరోజు కూడా మ్యాచ్ నేను చెప్పుకుందాం. ఫస్ట్ అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసిన పంజాబ్, బ్యా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ బ్యాటింగ్ తీసుకుంది. విరాట్ కోహ్లీ ఎప్పటిలాగానే తన ఫామ్ కంటిన్యూ చేస్తూ అద్భుతంగా 92 రన్స్, 100 మిస్ అయింది విరాట్ కోహ్లీ. తర్వాత డూప్లెసిస్ మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ ఇంకా రజత్ పట్టిదార్ మొన్నటిదాకా 2 మంత్స్ క్రితం ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఫస్ట్ రౌండ్‌లో కూడా చాలా అనవసరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తర్వాత రౌండ్ నుంచి మంచి ఫామ్‌కొచ్చిండు. లైన్‌గా 4 హాఫ్ సెంచరీలు కొట్టిండు. అది కూడా 20 బాల్స్, 19 బాల్స్, 22 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీస్. స్పిన్నర్స్‌ని మాత్రం ఉతికి ఆరేస్తున్నాడు. రజత్ పట్టిదార్ వల్ల కూడా మంచి ఇదొస్తుంది. విరాట్ కోహ్లీ ఈరోజు చూడు 47 బాల్స్‌లో 92. స్ట్రైక్ రేట్ చూడు ఎంత ఇంప్రూవ్ అయిందంటే మ్యాచ్ తగ్గట్టే ఆడతాడు విరాట్ కోహ్లీని. చాలా కొంతమంది అయితే విమర్శలు స్ట్రైక్ రేట్ తక్కువ ఉందని. అంటే ఇంతకుముందు వికెట్స్ పోతుంటేవో కొంచెం స్లో చేస్తాడు. వికెట్స్ ఇప్పుడు పట్టిదార్ లాంటి వాళ్ళు మంచిగా నిలబడి తర్వాత కెమెరాన్ గ్రీన్ కూడా కాస్త మంచిగా ఉన్నారు కాబట్టి స్ట్రైక్ రేట్‌తోని తనకు ఎట్లైనా ఆడగలుగుతాడు కదా! అనవసరంగా ఈరోజు మాత్రం స్ట్రైక్ రేట్ కూడా సూపర్ 92 జస్ట్ 100 మిస్. మ్యాచ్ తర్వాత కెమెరాన్ గ్రీన్ చిన్న కమ్మిగా 45, 46 రన్స్ ఏమో చేసినాడు. రజత్ పట్టిదార్, దినేష్ కార్తిక్ కూడా ఒక 6 ఓవర్ 17 రన్స్ ఏమో చేసి ఆ భారీ స్కోర్ 242. ఆ భారీ స్కోరు అయినా సాధ్యమే. హిమాచల్ అది ఆ పిచ్‌లో కూడా స్కోరింగ్ సాధ్యమే. అది పంజాబ్ బ్యాటర్స్‌కి ఆ స్కోర్ సాధ్యమే. ఆల్రెడీ 262 చేజ్ చేసినారు కదా! అది సాధ్యమే. కానీ ఆ స్టార్ట్ కూడా బాగుంది. 6 ఓవర్స్‌కి 75 పవర్ ప్లే ఉంది. పవర్ ప్లే ఉన్నా కూడా బారిస్టో మంచిగా ఆడుతున్నాడు. నెక్స్ట్ రిల్లే రిస్సు ఎప్పుడైతే ఉన్నంత సేపు మొమెంటం మొత్తం పంజాబ్‌కే ఉంది. ఎప్పుడైతే ఆ దెబ్బ తాకిందో కరణ్ శర్మ బౌలింగ్‌లో రివర్స్ బాడీ గొంతుకు దెబ్బ తాకించుకున్నాడు. అప్పుడు నెక్స్ట్ బాలే ఔట్ అయిపోయింది. దాని మొత్తం మూడ్ మొత్తం ఔట్ అయిపోయింది. తను అంత ఊపులో ఉన్నాడు. మూడ్ మొత్తం పోయింది. నెక్స్ట్ బాల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యి వెళ్ళిపోయిండు. అదొక్కటి మైనస్ అయింది పంజాబ్‌కి. చాలా మైనస్ అయిపోయింది. అదొక మైనస్ ఒకటి శశాంక్ ఒకటి రన్‌ఔట్. శశాంక్ ఉంటే మ్యాచ్ మాత్రం 100% పంజాబ్ గెలిచేది. ఆ రన్‌ఔట్ కాకపోతే మ్యాచ్ 100% మ్యాచ్ గెలిచేది. అది కూడా విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ త్రో వల్ల మ్యాచ్ మాత్రం 2 ఇన్నింగ్స్ ఒకటి 92 ఒక రన్‌ఔట్‌తో విరాట్ కోహ్లీ మ్యాచ్‌ని అయితే గెలిపించుకుంటున్నాడు. ప్రతి పర్ఫార్మెన్స్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సే ఉంటుంది. మరి సామ్ కరణ్ అయితే అట్టర్ ఫ్లాప్ బ్యాటింగ్. లివింగ్ స్టోన్ మళ్ళీ 0 అంత ఇంపార్టెంట్ మ్యాచ్‌లో అని తీసుకొస్తే మళ్ళీ అసలు లేదు ఛాన్స్. జితేష్ శర్మ అస్సలు మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిపించినా కూడా అస్సలు లేదు. ఈ సిరీస్ మొత్తం ఐపీఎల్ మొత్తం ఫ్లాప్. జితేష్ శర్మ ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. బ్యారిస్టో అవుట్ అయిపోయిండు స్లో ఓవర్ వరకు. బ్యారిస్టో, ప్రభు సిమ్రన్ తొందరగా అవుట్ అయిపోవడం వల్ల. కానీ రిలీవర్స్ ఉన్నంతసేపు మ్యాచ్ మాత్రం పంజాబ్‌కే ఉంది. శశాంక్ ఉన్నంతసేపు ఉంది. ఇంకా తర్వాత ఇంకా 3 ఓవర్స్ మిగిలే ఉన్నాయి. ఇంకా 60 రన్స్ బిలో ఉంది. అయినా ఛాన్స్ ఉంది అప్పటికి. ఆశుతోష్ ఏమో తొందరగా అవుట్. సిరాజ్ అవుట్ చేసేసిండు. కాలాలు వేసిండు. ఈరోజు సిరాజ్ మంచి బౌలింగ్ చేసిండు. ఫస్ట్ బ్యారిస్టో వాళ్ళకు కూడా యార్కర్లు కాలాలు వేసి ఈరోజు వర్కౌట్ అయింది. అశుతోష్ శర్మకి రెడీగా ఉంటాడు షాట్‌కి. అది కాళ్ళ మీద వేసిండు. ఎల్బిడబ్ల్యూ ప్లంబ్ అవుట్ అయిపోయిండు. అక్కడితో మ్యాచ్ అయిపోయింది. ఇంకా శామ్ కరణ్‌తోని వల్లైతే అది కాదు ఆ బ్యాట్ ఆ స్కోరు పిచ్‌లో కాదు. కాకపోతే పిచ్ అయితే గ్రౌండ్ అయితే చేజబుల్ స్కోరే అది. ఒక బ్యాటర్ నిలబడింటే అసలు లివింగ్ స్టోన్, జితేష్ శర్మ లాంటి వాళ్ళు ఆడలేదు. మెయిన్ పాయింట్ దెబ్బలు తాకి ఇంజురీ. రిలీవర్స్‌కి మంచి ఊపులో ఉన్నాడు. 61, 20 బాల్స్‌లో అదొకటి మైనస్, చాలా మైనస్ అయింది పంజాబ్‌కి. ఇంకోటి శశాంక్ మైనస్. లేకుంటే వాళ్ళదే మ్యాచ్ ఉండేది కంపల్సరీగా. కానీ వాళ్ళకైతే ఛాన్స్ లేదు ఇంకా పంజాబ్‌కి. ఒకటి ఎస్ఆర్ఎస్‌తో ఉంది. ఇంకోటి గువాహతిలో ఉంది
మ్యాచ్ రాజస్థాన్‌తోని. ఇంకా వాళ్ళకి మాత్రం 5 టీమ్స్‌కి ఏమన్నా ఇది చేయడమే తప్పితే వాళ్ళకైతే ఏ రేస్‌లో లేరు. ఆర్‌సీబీకి మాత్రం నెక్స్ట్ హోప్స్ మాత్రం వేరే టీమ్స్ ఓడిపోతే ఏమన్నా అదృష్టం. ఈసారి అయితే పంజాబ్‌కి అయితే దురదృష్టం. మంచి టీము మంచిగుంది కాంబినేషన్ సరిగ్గా సెట్ చేసుకోకపోవడం వల్ల, ఒక శిఖర్ ధవన్ మంచి కెప్టెన్, మంచి లీడర్ లేకపోవడం వల్ల, మంచి టీమ్ సెట్ చేసుకోగల ఫస్ట్ రౌండ్ మొత్తం ఫెయిల్ అయ్యి. కానీ మంచి హైయెస్ట్ స్కోర్ చేసి కూడా చేశారు కదా 262. మంచి టీం ఉంది కానీ పంజాబ్ అయితే 17 ఇయర్స్ నుంచి ఒక్కటి కూడా ఈసారి కూడా టాప్ 4కి చాలా తక్కువ సార్లు వచ్చింది. పాపం దురదృష్టం, ఈసారి కూడా దురదృష్టం. కానీ మంచి టీంకి కూడా దురదృష్టం. ఆర్‌సీబీకి కూడా అంతే. ఫస్ట్ ఒక మ్యాచ్ గెలిచింటే అయిపోయింది. ఫస్ట్ రౌండ్‌లో ఇంకొక మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్‌లు చాలా ఓడిపోయినారు బౌలింగ్ వల్ల. ఆ కరణ్ శర్మని ఆడిపించింటే, మాక్స్‌వెల్‌ని తీసి విల్ జాక్స్‌ని ఆడిపించింటే అప్పుడు కూడా వీళ్ళు అసలు పరిస్థితి వేరే ఉండేది. నేను అప్పుడు ఫస్ట్‌లో రివ్యూ కూడా చెప్పిన. మాక్స్‌వెల్‌ని తీసి విల్ జాక్స్‌ని ఆడిపించుకోండి. ఆ మయాంక్ దగ్గర అనే స్పిన్నర్‌ని ఆడిపించుకున్నారు అనవసరంగా. ఈరోజు మాత్రం ఈ 5 మ్యాచెస్ ఎస్ఆర్‌హెచ్ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ విజయం. ఎస్ఆర్‌హెచ్ నుంచి తర్వాత 2 సార్లు పంజాబ్, 2 సార్లు జీటీని ఓడించింది. సూపర్ బ్యాటింగ్‌లో తిరుగులేదు. ఎప్పటికి కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచి బ్యాటింగ్ తిరగలేదు. ఒక బౌలింగ్ వల్లనే ప్రాబ్లమ్ అవుతుంది ఆర్‌సీబీకి. సూపర్. ఈరోజైతే మరి రేపు చెన్నై, ఇంకా ఇప్పటి నుంచి చెన్నై, రేపు జీటీ. ఇంకా జీటీ ఛాన్స్ లేనట్టే కానీ ఇంకా చెన్నైకి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. మరి చూద్దాం ఈరోజు మ్యాచ్. నచ్చినట్లయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.